ఈ సాటర్డే ప్రోమో సెకండ్ ప్రోమోలో చూసుకుంటే ఆ ఎంటర్టైన్మెంట్ కానీ అంతా వేరే లెవెల్. మనకి సండే అంటే ఫన్ డే, సండే కూడా వేరే లెవెల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ ఉండబోతున్నాయంట. మొత్తం ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ మనకి ఇది. సో ఇందులో చూసుకుంటే మనకి ఈ సాటర్డే ప్రోమోలో ఫ్యామిలీ అంటే గెస్ట్స్ రావడం కంటెండర్స్కి, అండ్ సండే వీక్లో మంచిగా జరగడం, అండ్ నో ఎలిమినేషన్ అంటే ఎలిమినేషన్ లేకపోవచ్చు, ఎవిక్షన్ బాస్ యూజ్ చేసినా చేయకపోయినా ఎలిమినేషన్ లేకపోవచ్చు చెప్పలేం. నబీల్ అయితే నాకు తెలిసినంత మట్టుకి సెంట్% కూడా యూజ్ చెయ్యడు, తనకి తానే యూజ్ చేసుకుంటాడు అనుకుంటున్నాను. నబీల్ అయితే ఈ వారం లేడు కాబట్టి చూద్దాం. ఎందుకంటే తనకు తాను యూజ్ చేసుకుంటే హౌస్ అందరూ సెల్ఫిష్ అనే ముద్ర వేస్తుంది. చూద్దాం మరి నబీల్ దాన్ని తీసుకుంటాడా లేకపోతే ఎవరికైనా ఇస్తాడా అన్నది చూడాల్సి ఉంది. గౌతమ్ని ఎలిమినేషన్ వరకు ఉంచితే కనుక బిగ్ బాస్ మీద మామూలుగా ట్రోల్స్ జరగవు. ఎందుకంటే ముందుసారి ఒకసారి ఆలోచించి తప్పు చేస్తారు. అప్పుడు టాప్లో ఉన్న అతన్ని మణికంఠ గౌతమ్ అని పెట్టి వేరు చేసి మరీ తన గేమ్ని డౌన్ అయ్యేలాగైతే పెట్టారు బిగ్ బాస్. అది కరెక్ట్ వే అయితే కాదు. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.